జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే, జగన్మోహన్ రెడ్డి గారు కనబడగానే, జగన్మోహన్ రెడ్డి గారు వినబడగానే వీళ్ళందరికీ కూడా లీకేజ్ ప్రాబ్లం అవుతా ఉంది. ఆ భయాన్ని మేకపోతు గాంభీర్యంగా చూపించే ప్రక్రియలో భాగంగా నిన్న పట్టాభి అనేటువంటి ఒక వ్యక్తి, ఈ పట్టాభి మన పెద్దలు చెప్పినటువంటి ఒక సామెత గుర్తొచ్చింది. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. అంటే మనిషి కంటే హీనం, గొడ్డు కంటే ఘోరం కింద ఈ యొక్క పట్టాభి అనే వ్యక్తి తయారయ్యాడు. నిన్న ఓ పచ్చ మీడియా డిబేట్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాక్కులు పేల్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ పరంగా మేము జగన్మోహన్ రెడ్డిని ఒక ధన పిశాచిగా చూస్తాం. ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక ధన పిశాచి. డబ్బు కోసం ఏ నీచానికైనా కూడా దిగజారేటటువంటి ఒక ధన పిశాచి జగన్మోహన్ రెడ్డి. వీడు ధన పిశాచి సార్, వీడు ధన పిశాచి. అది నోరా తాటి మట్ట అని అడుగుతా ఉన్నా నేను. నీ ఇష్టానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి తనడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అతి గొప్ప నాయకుడిని, ప్రజాదరణ కలిగిన నాయకుడిని, 40% ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడిని నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడేవే. ధన పిశాచి అంటావు, వాడంటావు, వీడంటావు, నీచుడు అంటావు, దుర్మార్గుడు అంటావు, రకరకాల మాటలు మాట్లాడుతున్నావు పట్టాభి. అవే మాటలు మేము తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిన్నో మాట్లాడితే ఏమవుతారు మీరంతా? మమ్మల్ని ఏం చేస్తారు మీరంతా? అంటే మీరు మాట్లాడితే అవన్నీ నీతి మాటలా? సిగ్గుగా ఈరోజు సమాజంలో నీలాంటి వ్యక్తి ఉన్నాడు అని అంటే నేను కూడా సిగ్గుపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నీది కాదు. నీ సిగ్గు శరం ఉందా? నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావే. కడుపుకు అన్నమే తింటున్నావా, లేదా చంద్రబాబు కోసం, లోకేష్ కోసం గడ్డి కరుస్తున్నావా నేను అడుగుతున్నా. ఉగాది రోజున సాధారణంగా ఏంటంటే మన పెద్దల్ని, తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుంటాం. మొన్న ఈ ధనపిశాచి కూడా ఒక నాటకం ఆడాడు ఆ రోజు. ఉగాది రోజున ఈయన గారంట పంచాలాలు చేసుకుని ఒక భుజాన ఒక కండువా వేసుకుని పంచాంగ శ్రవణం, పెద్ద పూజా కార్యక్రమం, ఇవన్నీ దేనికైనా ఉగాది జగన్మోహన్. అసలు ఉగాది రోజున అసలు మన సాంప్రదాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి, ఏం చేస్తాం ఉగాది రోజున, పెద్దల యొక్క ఆశీస్సులు ఏ రకంగా మనం పొందుతాము, వారి ఆశీర్వచనాలు ఏ రకంగా తీసుకుంటాం, వాళ్ళ కాళ్ళకి ఏ విధంగా మొక్కుతాము, ఇవన్నీ నీకు తెలుసా? సొంత తల్లిని రోడ్డుని కీడ్చినోడి నువ్వు ఉగాది పండుగ చేసుకుంటావు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట తన తల్లికో తన తండ్రికో పాదాభివందనం చేసినటువంటి ఒక్క ఫోటో తెచ్చి నీకు దమ్ముంటే తెచ్చి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తన తండ్రికో తన తల్లికో తన నట్టింట్లో కూర్చుని ఒక పూట ఒక మెతుకు అన్నం పెట్టినటువంటి పరిస్థితులు చూపించు. సొంత తల్లి చనిపోతే తలకొరివి పెట్టలేని నాయకుడయ్యా మీ నాయకుడు. నువ్వా మాట్లాడతావు? సంస్కృతి, సాంప్రదాయాలు, తల్లిదండ్రుల అనుబంధాల గురించి సిగ్గుందా? ముఖం అద్దంలో చూసుకుని నీ మీద నువ్వు ఉమ్మేసుకో. నీ మీద ఉమ్మడానికి మాకు కూడా చిరాకుండా అంత నీచంగా ఉన్నాయి నీ మాటలు. హెరిటేజ్ లో చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకు ఉన్నటువంటి వాటా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడైనటువంటి నారా రోహిత్ గారి తండ్రి గారిని గొలుసులతో కట్టేసి చీకటి గదిలో పెట్టేసి పిచ్చోడని ముద్రేసి రాజకీయాలకు దూరం చేసి ఆ కుటుంబం మీద మీ పగ తీర్చుకుని కుక్కకు బిస్కెట్లు వేసిన మాదిరిగా సినిమాకు డబ్బులు ఇస్తూ ఇదే మీ బతుకు బతకండ్రా అని చెప్పి సోదరుల పిల్లల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తీరుని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రజలు గాని ఎప్పుడు మర్చిపోరు. సొంత మామ మీద చెప్పులేయించావే. పిల్లనిచ్చిన మామ చచ్చిపోవడానికి కారణం అయ్యాడే మీ నాయకుడు. నువ్వా బంధాల గురించి మాట్లాడతావు? నువ్వా బంధుత్వాల గురించి మాట్లాడతావు? డిబేట్ పెట్టింది దేనికి? నువ్వు మాట్లాడుతుంది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి యాంకర్ నోరు మూసుకుని కూర్చోవలసినటువంటి అవసరమే ఉంది. మీ పార్టీ ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ లో పాజిటివ్ వచ్చి దొరికిపోతే ఇప్పటికొచ్చి ఆ ఎంపీని సస్పెండ్ చేయడానికి అతి గతి లేని చేతగా దద్దమ్మల్లారా ఈ రోజు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఎవరినైతే మీరు ముందు ఒక సెకండ్ ఇలా పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. షర్మిలమ్మ గారి వెనకాతల ముందు ఉన్నది మీరే అన్న విషయం అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే మీ యొక్క సహాయ సహకారాలు, మీ సపోర్టు, లేదా మీ భేద దేన అరుపులు, వారి పట్ల మీరు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ, ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. మీరు గుర్తు పెట్టుకోవాలి. నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పట్టాభి రేపో రోజు భగవంతుడు అందరికీ ఇస్తాడు. ఆ రోజు నువ్వు బాధపడతావు. నీ మీద, నీ ఒంటి మీద దెబ్బ పడినా బుద్ధి రాలేదు, నీకు మాటలతో చెప్పినా బుద్ధి రాలేదు. ఇంకా కుక్క తోక వంకర అన్నట్టు నీ యొక్క వంకర పేలాపనలు, నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. ఇది నీ నాశనానికి దారి తీస్తుంది తప్పితే, పిచ్చికి పరాకాష్ఠగా నీ వ్యవహారం ఉంది తప్పితే ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడేటువంటి భాష, తీరు, పద్ధతి ఇది కాదు అని చెప్పి పట్టాభికి హెచ్చరిస్తున్నా.